ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, వేల ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో కనీసం కేంద్రంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి ఫోర్స్గా కంపెనీతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ రోజు ఇంత కుట్రలు చేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారు. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పారు, వ్యవస్థల్ని డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి పరిస్థితులు వస్తాయో లాస్ట్ 5 years ఆంధ్ర రాష్ట్రం అదే జరిగింది. మేము పూర్తి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ దాదాపు 14 పబ్లిక్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ఇవాళ వాడు తీసుకున్నటువంటి విధానానికి విరుద్ధంగా ఫస్ట్ టైం ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. ఇవాళ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ స్టీల్ ప్లాంట్ని ఇంకా మరింత, ఎందుకంటే మేము వచ్చిన వెంటనే ఆ రోజున నేను మైనింగ్ మినిస్టర్గా ఫస్ట్ టైం మ్యాగ్నీస్కి సంబంధించి 50 సంవత్సరాలు లీజ్ ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. 5 సంవత్సరాలు చేయకుండా చేస్తే ఆ రోజు మేము వచ్చి ఆ కాపీ కూడా తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్లోకి వెళ్ళి అంతా సందర్శించి రావడం కూడా జరిగింది. ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి ఇవాళ దాన్ని నిలబెట్టాలనేది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అదే దృక్పథంతో మేము చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ ద్వారా వస్తుందని చెప్పి ఖచ్చితంగా మేము భావిస్తాను. ఇంకా దానికి కావాల్సినటువంటి ఇతర నిర్ణయాలన్నీ కూడా త్వరలో తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ ఏ రకంగా ఉత్తరాంధ్ర మీద వాళ్ళు అనిశ్చయాల కార్యక్రమాలు కూడా జరిగింది. కేవలం భూదోపిడీ కోసం మాత్రమే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేశారు. ఇక్కడ విశాఖపట్నంలో రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసినా కూడా కనీసం ఆ రైల్వే జోన్ని కంప్లీట్ చేయాలి, దానికి బిల్డింగ్ కట్టడానికి కూడా సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి రాష్ట్ర గవర్నమెంట్ మనం చూసాం. ఇవాళ వచ్చిన వెంటనే 52 ఎకరాల భూమిని కేటాయింపు చేసి బిల్డింగ్ నిర్మాణం చేసి ఇవాళ మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది మరి ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మాటకి ఎంత కట్టుబడి ఉందో దానికి ఇదే ఒక నిదర్శనం.